స్వప్నకి శ్రీమంతం అయిన తర్వాత కనకం అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అక్కడికొచ్చి నాన్నగారు ఆస్తంతా ఈ కావ్య పేరు మీద రాశాడు. ఈ కావ్య సమర్థత అంతా ఏమైంది? నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు 5 లక్షలు బిల్లు కట్టకుండా ఆపేసింది. అప్పుడు రాజొచ్చి కంపెనీలో ఆడిటింగ్ జరుగుతుంది, అకౌంట్ని హోల్డ్లో పెట్టారని చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్ బిల్లు కట్టారు అని చెప్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే అవన్నీ నీకెందుకు రుద్రాన్ని, వాళ్ళు చూసుకుంటారు కదా అని తనంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే హాస్పిటల్ బిల్లు కట్టేశారు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం అని తను అడుగుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే అసలు ఆ హాస్పిటల్ బిల్లుకి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో అది కనుక్కోండి అని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే అసలు నువ్వేం కనిపెట్టావు రుద్రాణి, కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు ఏం కనిపెట్టావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఈ కావ్య నువ్వు తనకిచ్చిన నగల్ని తాకట్టు పెట్టి నాన్నకి హాస్పిటల్ బిల్లు 5 లక్షలు కట్టింది అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే రుద్రాన్ని తిడుతూ ఉంటుంది. చాలే నోర్ముయ్, ఇంటి కోడల నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అని తిడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నేను చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికి ఈ రాజు కావ్య నన్ను అడ్డుకునేవాళ్ళు, అడ్డుకోలేదంటే అది నిజమే కదా, కావాలంటే చూడండి అని రాహుల్ సెల్ ఫోన్లో ఉన్న ఆ నగలు తాకట్టుకు సంబంధించిన రసీదుని అందరికీ చూపించి ఇప్పుడైనా నమ్ముతారా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే తను అలా మాట్లాడుతుంటే నువ్వేం సమాధానం చెప్పడం లేదేంటి రాజ్ అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక రాజుకి రుద్రాణి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావత్త, ప్రతిసారి నేను గమనిస్తూనే ఉన్నాను. మా అత్తగారింట్లో ఫంక్షన్ జరిగిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక గొడవ పెట్టుకొని అందరినీ బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నీ కొడుకు బిడ్డని నీ కోడలు తన కడుపులో మోస్తుంది, అందరూ తనకి సంతోషంగా శ్రీమంతం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నావు కదా. అయినా దుగ్గిరాల వంశ గౌరవాన్ని కాపాడేదానివైతే కావ్య నగలు తాకట్టు పెట్టినా కూడా ఈ విషయాన్ని అందరిలో చెప్పేదానివి కాదు. అలా చెప్పలేదంటే నీ ఉద్దేశం ఏందో అర్థమవుతుందని రాజు తనని బాగా తిడుతూ ఉంటాడు. ఇక అపర్ణ కావ్య నరుస్తూ ఉంటుంది. అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టారో చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే కారణం ఏంటో మీరే చెప్పారు కదా అత్తయ్య అని అంటూ ఉంటే నేను అక్కడ చెప్పిన కారణం కాదు, ఇప్పుడు ఇక్కడ కారణం చెప్పు, అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టారు అని అరుస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోను అత్తయ్య అని అంటూ ఉంటే ఈ రోజుటితో ఆ నమ్మకం పోయింది, అసలు ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది, అయినా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకుని వెళ్తున్నావు, నీ మాట మీద నువ్వే ఉండు, ఇంకెప్పుడు నాతో మాట్లాడాలనే ప్రయత్నం కూడా చేయొద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ వాళ్ళ అత్తయ్య వంక బాధగా చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.